Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి మహాబేశ్వర్ పోలాద్పూర్ మార్గంలోని ఆంబెనలి ఘాట్ లోయలో పడింది స్కార్పియో కార్. ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు, రెస్క్యూ టీమ్స్ తో పాటుగా. అయితే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ప్రధానంగా అత్యంత కీలకమైనటువంటి ఘాట్ ఆంబెనలి ఘాట్ గా చెప్తుంటాం. దాదాపు ఒక 40 కిలోమీటర్ల వ్యత్యాసంలో ఉండేటువంటి ఈ ఘాట్ దాదాపు ఒక 2051 అడుగుల ఎత్తులో ఉండేటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉంటాం. అయితే పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రాంతం వైపు వెళ్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో మాత్రం వాహనాల తాకిడితో పాటుగా ప్రమాదాలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మహాబేశ్వర్ పోలాద్పూర్ మార్గంలో ఉండేటువంటి అత్యంత కఠినమైనటువంటి ఘాట్ ఆంబెనలి ఘాట్. తాజాగా ఈ ఘాట్ లో ఒక స్కార్పియో కారు అతివేగమా లేదా ఇతర ఏ కారణమా అనేటువంటి దానిపైన మరింత స్పష్టత రావాల్సి ఉన్నా సో స్కార్పియో కార్ ఆ లోయలో పడినటువంటి పరిస్థితి, కారులో ఉన్నటువంటి 8 మంది కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం వారిని వెతికేటువంటి మార్గం, మరి ముఖ్యంగా లోయలో పడినటువంటి వారి యొక్క మృతదేహాలను కూడా బయటకు తీసేటువంటి సహాయక చర్యలను అక్కడ పోలీసులు చేపట్టారు. రెస్క్యూ టీమ్స్ కూడా అక్కడ చేరడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే తెల్లవారుజామున నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగిందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహాబేశ్వర్ పోలాద్పూర్ మార్గంలో మరి ముఖ్యంగా ఆంబెనలి ఘాట్ లో లోయలో పడిపోయింది స్కార్పియో కార్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, ఆంబెనలి ఘాట్ లో తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. 8 మంది అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి? మహారాష్ట్రలో కూడా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ముఖ్యంగా మహాబేశ్వర్ అదేవిధంగా పోలాద్పూర్ మార్గంలో స్కార్పియో వాహనం ప్రయాణిస్తుందని చెప్పవచ్చు ప్రయాణికులతో పాటుగా. ఈ క్రమంలో కూడా ఒక్కసారిగా కారు అదుపు తప్పిన నేపథ్యంలోనే అంబెనలి ఘాట్ లోకి దూసుకువెళ్లిందని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు. వాటి సహాయ చర్యలు అయితే ఇప్పుడు పోలీసు అధికారులు, రెస్క్యూ టీమ్స్ ఆ ప్రాంతానికి వెళ్లి వారిని బయటికి తీసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందైతే సాధారణంగా అది నిద్రమత్తులో ఉన్నటువంటి సమయం కాబట్టి తెల్లవారుజామున వారు అక్కడికి బయలుదేరడం పూర్తిగా ఘాట్ ఎంతో ప్రమాదకరమైనటువంటి ఘాట్ అనే చెప్పుకోవాలి. ఈ ప్రమాదం ఈ నేపథ్యంలో కూడా వారు నిద్రమత్తులో ఏదైనా డ్రైవర్ ఈ ప్రమాదానికి గురయ్యారా, ఎందుకు అదుపు తప్పిందనే కోణంలో కూడా పోలీసు అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. వారు అంటే ప్రమాదానికి ముందు ఏం జరిగింది, ఘాట్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న దానిపైన కూడా పూర్తిగా అక్కడ విచారణ అయితే ప్రారంభించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ సమాచారం అందుకున్న వెంటనే కొంతమంది సహ్యాద్రి వన్యజీవ సంరక్షణ సంస్థతో పాటుగా స్థానిక రెస్క్యూ టీమ్స్, పోలీసు అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారని చెప్పొచ్చు. అంటే సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా తెల్లవారుజామున రాత్రి సమయం కాబట్టి ఆ చీకట్లో కూడా అక్కడ సహాయ చర్యలు చేపట్టడానికి చాలా ఆటంకం ఏర్పడినట్టుగా రెస్క్యూ టీం చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం తెల్లవారింది. ఇప్పుడు పూర్తిగా కూడా ఎవరు ఎక్కడ పడి ఉన్నారన్న దాన్ని కూడా అక్కడ ఆ రెస్క్యూ టీం అయితే వారిని వెతికేటువంటి పనులు పడ్డారని చెప్పవచ్చు. భారీ పెద్ద ఎత్తున కూడా పెద్ద లోయ అని చెప్పుకోవచ్చు. అనేక సార్లు కూడా ఈ ప్రాంతంలో ఈ ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి కూడా ఈ ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనము ప్రయాణికులతో అక్కడికి వెళ్తా ఉంది. ఈ క్రమంలోనే అదుపు తప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ అంబెనలి ఘాట్ లోయలో కొంతవరకు అంటే కార్ ట్రిప్పులకు మరి ముఖ్యంగా బైక్ రైడర్స్ కి కొంతవరకు అనుకూలంగా పర్యాటక పరంగా ఉండేటువంటి ఘాట్. ఇలాంటి సందర్భంలో పొగమంచు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అంటే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం అంటే వీటి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా భావించవచ్చా? ఖచ్చితంగా కూడా పొగమంచు ఆ టైంలో ఎక్కువగా ఉంటుంది. ఘాట్ సెక్షన్ కాబట్టి చాలా జాగ్రత్తగా కూడా ఆ ఘాట్ ని దాటాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రయాణికులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. స్కార్పియో వాహనంలో దాదాపు 8 నుంచి 10 మంది డ్రైవర్ తో పాటుగా ఒక 9 మంది 10 మంది దాకా వెహికల్ లో ఉన్నారు. కాబట్టి అసలు ఆ లోడ్ ఏమైంది, అసలు బ్రేక్ వేయడంలో ఏమైనా విఫలమైందా లేకపోతే ఏం జరిగింది అనేది మాత్రం పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారంటే ప్రమాద సమయంలో ఏదైనా బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల జరిగిందా లేకపోతే ఏ సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది అన్న దానిపై ముఖ్యంగా పర్యాటకులు కావచ్చు చాలా మంది కూడా ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. ఏదైనా వెహికల్ ని తప్పించబోయి తను ప్రమాదంలో లోయలోకి దూసుకెళ్లాడా లేకపోతే ఎలాంటి ప్రమాదం తలెత్తింది, లేకపోతే బ్రేక్ ఫెయిల్ అయ్యి ఒకవేళ లోయలోకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం జరిగిందా అనేది ముఖ్యంగా తెలియాల్సి ఉంది. పోలీసు అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకొని ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, లోయలోకి దూసుకెళ్లడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా లోతైన అధ్యయనం చేస్తారు. ఎందుకంటే తరచూ కూడా ఇలాంటి ప్రమాదాలు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి డేంజరస్ ఘాట్ గా
ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి ఇప్పుడు మహాబేశ్వర్ అదే విధంగా పోలాద్పూర్ మార్గం ఇది. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులతో కూడా మరికొద్ది సేపట్లో వారి గమ్యస్థానానికి చేరుకున్నటువంటి ప్రక్రియ. ఈ ఘాట్ దాటితే కనుక వారికి ఎలాంటి ప్రమాదము పొంచి ఉండేది కాదు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున కావడము, అధిక నిద్ర చాలా ఎక్కువగా వస్తున్నటువంటి సమయం కాబట్టి అక్కడ ఆగి ఉంటే కనుక ప్రమాదము తలెత్తిండేది కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఘాట్ లో మరొకసారి దాదాపు 8 మంది ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. ప్రమాదం జరిగినటువంటి సంఘటన ఏ విధంగా అది లోయలోకి దూసుకెళ్లింది, దానికి ముందు నుండి జరిగినటువంటి ఈ పరిణామాలు ఏంటి అనే దానిపైన కూడా పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ వారికైతే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఎవరైతే ఇప్పుడు మృతి చెందారో ఆ లోయలో పడి వారందరినీ కూడా రెస్క్యూ చేస్తున్నారు. అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా, ఎందుకంటే లోయలో దాదాపుగా కొన్ని వేల కిలోమీటర్లు లోయలోకి పూర్తిగా దూసుకెళ్లిన క్రమంలో కూడా ఎవరు ఎక్కడ పడినారో అనేది కూడా అంతు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో రెస్క్యూ టీమ్స్, ఆ విధంగా ఉన్నటువంటి వన్య రక్షణ సంస్థ అంటే స్వచ్ఛంద సంస్థ ఇది, వీరందరూ కూడా రెస్క్యూ అక్కడ దీంట్లో పాల్పంచుకుంటూ లోపల డెడ్ బాడీస్ కోసం అయితే అన్వేషణ ప్రారంభించారనే చెప్పవచ్చు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి మహాబేశ్వర్ పోలాద్పూర్ మార్గంలో ఉన్నటువంటి ఆంబేనలి ఘాట్ లోయలో పడింది స్కార్పియో కార్. అయితే ప్రమాదంలో కారులో ఉన్నటువంటి 8 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలను పోలీసులు వేగవంతం చేశారు. ప్రధానంగా అత్యంత వేగంగా కార్ ట్రిప్పులకు వెళ్ళేటువంటిది, మరి ముఖ్యంగా బైక్ రైడ్స్ కి వెళ్ళేటువంటి సుప్రసిద్ధమైనటువంటి ప్రాంతం. దీంతో పాటుగా ప్రతాప్గఢ్, కామర్గఢ్ వంటి సురక్షితమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి టూరిజం కోటలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. తరచూ పర్యాటకులు వెళ్ళేటువంటి ప్రాంతం. పొగమంచు దట్టంగా ఉండడం, మరి ముఖ్యంగా ఘాట్ అత్యంత ఎత్తులో ఉండేటువంటి పరిస్థితులు. ఏ చిన్న ఏమరపాటు ఉన్నా భారీ స్థాయికి అంటే ఎత్తు నుంచి పడి కూడా భారీగా ప్రమాదాలు కూడా సంభవించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. తాజాగా స్కార్పియో కారు కూడా ఇదే విధంగా ప్రమాదానికి గురైంది. అక్కడ రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలైతే ముమ్మరం చేశాయి. మృతదేహాలను వెలికి తీసేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ చేపట్టారు. పూర్తి స్థాయిలో ఎవరు ఎక్కడ పడిపోయారో తెలియనటువంటి పరిస్థితి మాత్రం చోటు చేసుకుంది. అయితే ప్రమాదానికి గల కారణాలపైన మరింత సమాచారం రావాల్సి ఉన్నా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో నిద్రమొత్తు లేదా అతివేగమే ఈ ప్రమాదానికి ఒక రకంగా కారణంగా ఉండొచ్చు అనేది మాత్రం పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.